కానీ దాన్ని కూడా దాటి 24% నిరుద్యోగితో ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాం. దాంతోపాటు యువతకి డ్రగ్స్ కానీ, గంజాయి కానీ, కొకైన్ కానీ, హెరాయిన్ కానీ, మత్తు పానీయాలన్నీ కూడా అలవాటు చేస్తూ దేశంలోనే డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా, గంజాయి ఆంధ్రప్రదేశ్గా మొట్టమొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలపడం అంటే నీ నాయకత్వంలో, నీ పరిపాలనలో నిరుద్యోగులంతా కూడా ఏ స్థితిలోకి వెళ్ళిపోయారంటే ఆఖరికి దాదాపు ఈ 4 ఏళ్లలో అఫీషియల్గా జరిగినటువంటి నిరుద్యోగుల యొక్క ఆత్మహత్యలు 1745. ఇది అఫీషియల్ రికార్డు మాత్రమే. అది అనఫీషియల్కి వెళ్తే లక్షల మంది నిరుద్యోగులు నైరాశ్యంలో, వేల మంది నిరుద్యోగులు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క మత్తు పానీయాలకు బానిస అయిపోయి గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ మరి వేల మంది నిరుద్యోగులు చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో సిద్ధం 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 అని ఎక్కడ చూసినా కూడా పోస్టర్లు పెట్టుకుని చూస్తూ ఉంటే మాకు అర్థం కావట్లేదు దేనికి సిద్ధమని. నిరుద్యోగులు ఇంకా మోసం చేయడానికి సిద్ధమా? మహిళల్ని నాశనం చేయడానికి సిద్ధమా? లేకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల్ని ఇంకా అణగదొక్కడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? ప్రజలందరూ కూడా సిద్ధమయ్యారు. ఎస్, సిద్ధం. నిన్ను ఇంటికి సాగనప్పడానికి, జీవితకాలం నిన్ను జైలుకు పంపడానికి, అయితే చంచల్గూడ జైలు లేదా రాజమండ్రి జైల్లో పెట్టడానికి ప్రజలందరూ కూడా సిద్ధమై ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే కనుక ఒకసారి కనుక గడిచినటువంటి అబద్ధాలు కనుక తీసుకున్నట్లయితే ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతూ ఉన్నాడంటే, ఒక పక్కేమో కేవలం 717 ఉపాధ్యాయ పోస్టులు మాత్రమే ఉన్నాయని 21 మార్చి 2023 విద్యాశాఖ మంత్రి నత్తిపోకొడి బొత్స సత్యనారాయణ చెప్పినటువంటి సంఘటన మనందరూ గుర్తుంది. తర్వాత చూస్తే అదే సెప్టెంబర్ 26, 2023 అసెంబ్లీలో సమాధానం చెప్తూ మొత్తం మేము దాదాపు 14,219 పోస్టులు భర్తీ చేశామని పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. ఆ పోస్టులు ఏ రకంగా తీసుకుంటే 2019లో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి క్వాలిఫై అయినటువంటి 7,254 ఉద్యోగాలతో కలిపి గతంలో ఎప్పుడైతే మీ నాయన 2008లో డిఎస్సి చేసి, మెగా డిఎస్సి అని దగా డిఎస్సి చేసి ఎన్నికల ముందు నీ మాదిరిగా స్టంట్లు పడి మోసం చేసి మరి ఎవరైతే క్వాలిఫై అయిన వాళ్ళకి ఉద్యోగం ఇవ్వకుండా దశాబ్దాల కాలంగా వేచి చూస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, గంటా శ్రీనివాసరావు గారు హైయర్ ఎడ్యుకేషన్ మంత్రిగా ఉండగా ఆ ఫైల్ అంతా కూడా తీసుకొచ్చి క్లియరెన్స్ ఇచ్చింది. దాని ఫైల్కి సంబంధించి తీసుకున్నటువంటి ఆ 1910 ఉద్యోగాలను కలిపి మొత్తం నేనే భర్తీ చేశానని చెప్తా ఉన్నా అంటే, అరే నోరా ఇంకేదన్నా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది నిరుద్యోగులందరూ కూడా. అదేవిధంగా ఏదైతే ఒకసారి కనుక కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఫౌండింగ్ లెర్నింగ్ అండ్ న్యూమరసీ పాలసీ 2022-23 తీసుకుంటే దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే మన స్థానం ఎక్కడరా అంటే 29వ రాష్ట్రం. ఒకవేళ 30 రాష్ట్రాలు ఉంటే 30 స్థానంలో పెట్టేటువంటి దరిద్రం కొట్టి పరిపాలన నీ పాలనను సాగుతూ ఉంది. ఇంకొక ఘోరమైనటువంటి విషయం ఏంటంటే కేంద్రంలో అధీనంలో ఉన్నటువంటి ఆరా అనేటువంటి సంస్థ నివేదిక ప్రకారం ఏపీలో 8వ తరగతి చదివేటటువంటి పిల్లోడు 3వ తరగతి చదివేటువంటి లెక్కలు కూడా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఏపీలో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉందని చెప్తా ఉందంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల్ని, ఉద్యోగుల్ని, అదేవిధంగా చదువుకునేటువంటి పిల్లల్ని ఎంతగా మోసం చేస్తా ఉన్నావో అర్థమవుతా ఉంది. ఇకపోతే ఏదైతే అమ్మఒడని చెప్పావో ఈ బుక్ ఒకటి వేశాడు, మళ్ళీ జగన్ అన్న ఎందుకు రావాలని. అందులో చూస్తే ఎన్ని అబద్ధాలు ఉన్నాయంటే మొత్తం 15,000 చొప్పున అందరికి ఇచ్చేస్తున్నాడంట. 42 లక్షల మంది తల్లుల ఖాతాల్లో 84 లక్షల మందికి ఇవన్నీ కూడా అమ్మఒడి ఇచ్చేస్తా ఉన్నాడంట. ఎంతమందికి ఇస్తా ఉన్నావు నువ్వే చెప్తా ఉన్నావు. 34 లక్షల మందికి మేము ఇచ్చామని చెప్పేసి అని, 27 లక్షల మందికి ఇచ్చామని పెద్ద పెద్ద పేపర్ ప్రకటనలు చెప్తా ఉన్నావు నువ్వే. మరలా నువ్వే నీ బుక్లో పచ్చి అబద్ధాలు ఆడుతున్నావు. మొదటి సంవత్సరం 15,000 వేసావు, 2వ సంవత్సరం 14,000 వేసావు, 3వ సంవత్సరం అకాడమిక్ని స్కిప్ చేసావు, 4వ సంవత్సరం 13,000 వేసావు, 5వ సంవత్సరం 5,000, 6,000, 7,000 ముష్టేస్తూ ఆఖరికి పిల్లల తల్లిదండ్రులని చదివించడానికి ముష్టి ఎత్తుకునేటువంటి పరిస్థితిని తీసుకొచ్చావు. నీ కూతుర్లిద్దరూ లండన్ విమానం ఎక్కి చదువుకోవచ్చు, నీ కూతుర్లిద్దరూ చక్కగా లండన్ యూనివర్సిటీలో చదువుకోవచ్చు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల పిల్లలు మాత్రం 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా చదివించకూడదు. వాళ్ళు ఒకడు మాత్రమే చదువుకోవాలి. ఆ చదువుకునే ఒక్కడు కూడా నువ్వు ముష్టేస్తావు. మిగతా పిల్లలు ఏం చేయాలి? బర్రెలు చేయాలా? లేకపోతే నీ ఇంట్లో ఏమన్నా ఊడిగం పల్లె ఏమన్నా చేయాలా? అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాల మీద, బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద, మైనార్టీల మీద జగన్మోహన్ రెడ్డికి ఎంతటి అక్కసు అంటే
మిగతా ఎంతమంది పిల్లలు ఉన్నా చదువుకోకూడదు, చదువుకుంటే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తే నా తాలూకా సైకో పరిపాలన వీళ్ళకి అర్థమైపోతుంది కాబట్టి వీళ్ళని చదువులు లేని గొర్రెలుగా మార్చాలి అని చెప్పేసి అని ఒక్కరికే ఇస్తానన్నామంటే రాజ్యాంగబద్ధంగా మాకు వచ్చేటువంటి హక్కుల్ని కాలరాస్తా ఉన్నామంటే ఎటు పోతా ఉంది ఈ రాష్ట్రం ఆలోచన చేయాల్సినటువంటి